ప్రేయస్సు మనసుకు తీపి ఇస్తుంది, శ్రేయస్సు జీవితానికి తృప్తి ఇస్తుంది. ప్రేయస్సు క్షణాన్ని గెలిపిస్తుంది, శ్రేయస్సు జీవితాన్ని గెలిపిస్తుంది. ప్రేయస్సు మనల్ని బయటికి తీసుకెళ్తుంది, శ్రేయస్సు మనల్ని మనలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతి క్షణం మన ముందు ఈ రెండు మార్గాలు వచ్చినప్పుడు నచికేతుల వివేకంతో మనం శ్రేయో మార్గాన్ని ఎంచుకోవడం నేర్చుకుందాం. శ్రేయస్సును ఎంచుకున్నప్పుడు ప్రతి చిన్న నిర్ణయం మనల్ని మానవుడి నుంచి యోగి వైపు తీసుకెళ్తుంది. కాబట్టి మానవుడు యోగిగా ఎదగాలంటే ఈ ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గానికి వెళ్ళాల్సిందే. ప్రేయో మార్గం కంటే శ్రేయో మార్గం చాలా చాలా గొప్పది. అందుకే మనం శ్రేయో మార్గంలో నడుద్దాం. ఆ శ్రేయో మార్గంలో నడవాలంటే పత్రి గారు ఇచ్చినటువంటి ధ్యానాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం శ్వాస మీద ధ్యానం చేయాలి.